అయి ఉన్నారు. మీరు కనులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకము చేసుకొనరా. నేను 5,000 మందికి చాలు ఎన్ని గంపలు ఎత్తినారా అంటే 12 గంపలు. తర్వాత ఎన్ని గంపలు అంటే 7 గంపలు. ఆయన చిరాకుతో ఏమైపోయిందంటే, ఆ జనసమూహంలో ఆ గుడ్డివాడు వచ్చి అడిగినప్పుడు ఆ చిరాకుతో ప్రభు యొక్క మైండ్ సెట్ ఎట్లయిపోయిందంటే, వీళ్ళు మారరు ఇంకా అంతే అని చెప్పేసి ఏమైపోయిందంటే, నీకు ఈ స్థలంలో కాదు నిన్ను స్వస్థపరిచేది, ఊరి బయటకు వెళ్దాం పదా. ఎందుకంటే ఆ ఊళ్ళోనే ఈయన ఉన్నాడు. ఆ ఊరు బయటికి తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు అని అంటే, ఫస్ట్ ఈయన విశ్వాసాన్ని పరీక్షించాలని ఆయన ఉమ్మి తీసి ఆయన కళ్ళకు రుద్దుతాడు. తర్వాత అడుగుతాడు, కళ్ళు కనిపిస్తున్నాయా అని అంటాడు. వాని మనసులో ఎలాంటి సందేహము దేవుడు కనుగొనలేదు కాబట్టి సెకండ్ టైం ఏం చేస్తాడు, ఆ బురదను తీసి మళ్ళొకసారి తాకి తేటపరుస్తాడు. విశ్వాసం అనేది చాలా గొప్పది. నేను అదే అంటాను, మనం క్రీస్తు నుండి పొందాలి అని అంటే వి నీడ్, మనకు అవసరమైనది ఏదైనా ఉంది అని అంటే అది విశ్వాసమే. తర్వాత అంటాడు, ఆయన కన్నులు స్పష్టత అయినాక ఇంక నువ్వు ఈ ఊళ్ళోకి వెళ్ళకు. వాళ్ళు అనేకమైన చూసి కూడా ఏం చేసినారు, వాళ్ళు నమ్మలే. ఇక నిన్ను పోతే ఇంకేం నమ్మి నన్నేం వెంబడిస్తారు కాబట్టి ఊరుకోకుండా నువ్వు సక్కం ఇంటికి వెళ్ళిపో అని చెప్తాడు. కాబట్టి ప్రియ సంగమా, మరి అంకుల్ చాలా విషయాలు పంచుకున్నాడు, అద్భుతమైన విషయాలు. ఎంతమంది మరి వినికిల్లో విని హృదయంలో ఉంచుకున్నారో నాకు తెలియదు, కానీ చూచే వాటిని, వినే వాటిని, చదివే వాటిని మనం ఏం చేయాలంటే ప్రాక్టికల్గా మనం అనుభవించడం మొదలు పెట్టాలి. అదే క్రీస్తుకి ఇష్టం. శిష్యులను అంటూ ఉన్నాడు, మీకు తెలివి లేదా, మీరు మారరా, ఇంకా మీకు జ్ఞాపకము లేదా, నేను ఇన్ని అద్భుతాలు మీ ముందు చేసినప్పుడు కూడా ఇంకా మీరు ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నారు, రొట్టె ముక్కలు లేవని ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నారు అని శిష్యులను ఆయనను గద్దిస్తూ, వెంటనే ఈ యొక్క గుడ్డివాని విషయంలో మరి ఏ రీతిలో అయితే ఆధ్యాత్మిక కన్నులు ఆ గుడ్డివాడు పొందినాడో నేటి క్రైస్తవ జీవితానికి కూడా చాలా అవసరం. కాబట్టి ఆ పేరుకు అర్థం ఏంటి అని అంటే, మారు మనసు లేనిది అవిశ్వాసము అనే అర్థాలు వచ్చేటట్టుగా ఆ పేరుకుంది. ఆ రెండు ప్రభుకు వ్యతిరేకం కాబట్టి దేవుడు ఆ గ్రామంలో స్వస్థత చేయకుండా బయటకు తీసుకెళ్ళాడు. మన జీవితంలో కూడా అవిశ్వాసం, మారు మనసు లేకపోతే ప్రభు ఎప్పటికీ మనను చూడడు. ఆయన కనుదృష్టి మనసు మన పైన ఉండదు. మనకు ఎలాంటి సాయం చేయాలన్నా ఆయన నిరాకరించేవాడిగానే ఉంటాడు. కాబట్టి దేవుడి యొక్క మాటలను దీవించునుగాక. చెప్పబడిన వాక్య నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రము, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి రాజ్యానికి వందనాలు. ఈ యొక్క సమయమందు మరి ప్రభువా మీ దైవజనుని నిలబెట్టుకొని అయ్యా మరి మా యొక్క మనోనేత్రముల నిమిత్తము, విశ్వాసము నిమిత్తము, మరి మారు మనసు నిమిత్తం మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. నీ కృపలో ప్రభువా ఆ యొక్క దైవజనుని దీవించండి, ఆశీర్వదించండి. తన కుటుంబాన్ని మీరు కట్టండి, తన సంతానాన్ని దీవించమని విన్న మాకు అట్టి వాక్యం హృదయంలో ఉంచుకొని అనేకులకు మాదిరికరంగా నీకు మహిమకరంగా ఉండే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఒక సమయమందు మనం కానుకలను తీద్దాం. మనము గుప్పిలు విప్పి మనం తెచ్చిన కానుకలను దేవుని సన్నిధిలో మనం సమర్పిద్దాం. కోయరు వారు పాట పాడుచుండగా సంతోషముతోనే చెడేవారిని ఎంతో దేవుడు ప్రేమించు, వెంతక వలసినదంతయును సగును, వెంతక వలసినదంతయును సగును, వినయ మనసు గల విశ్వాసులకు సంతోషముతో నే చెడేవారిని ఎంతో దేవుడు ప్రేమించు, అత్యాసక్తితో నదిక